హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం నెక్స్ట్ 25 బిట్స్ అండి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సెక్షన్లో మన గ్రూప్ 2 పేపర్ నుంచి 2019 గ్రూప్ 2 పేపర్ నుంచి మనం నెక్స్ట్ 25 బిట్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం. సో మనం నెక్స్ట్ 26th క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. అకార్డింగ్ టు విచ్ సెక్షన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఆర్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్ టు బి ఫండెడ్ బై స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో మనకి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఉంటాయి కదా, సో ఏ సెక్షన్ బట్టి మనకి ఏ సెక్షన్ బట్టి మనకి ఆ ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి సెక్షన్ 46 ఆఫ్ 3 అనమాట. సో దాన్ని బట్టి మనకి ఇవి ప్యాకేజ్ అనేది ఫండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి 4. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ అండి. What is the communication system that links the secretariat and the district administration? మనకి ఏపీలో మనకి ఈ సెక్రటేరియట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ని మనకి ఈ రెండు సిస్టమ్స్, ఈ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లింక్ చేసేది వచ్చి మనకి ఏపీ స్వాన్ అండి ఆన్సర్ దానికి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టీమ్ వన్ ద 2017-18 లా లిగా సీజన్? మనకి ఏ టీం అనేది 2017-18 లా లిగా సీజన్ అనేది ఏది విన్ అయింది అంటే, ఏ టీం విన్ అయింది అంటే ఎఫ్సి బార్సిలోనా. సో ఆప్షన్ 2 అండి, ఎఫ్సి బార్సిలోనా ఆప్షన్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. విత్ విచ్ స్పోర్ట్స్ బ్రాండ్ డిడ్ పివి సింధు సైన్ ఏ రికార్డ్ ఎండోర్స్మెంట్ డీల్ ఇన్ ద ఇయర్ 2019? మనకి పివి సింధు ఉంది కదా, సో 2019 లో మనకి ఏ ఎండోర్స్మెంట్ డీల్, ఏ స్పోర్ట్ బ్రాండ్ తో మనకి పివి సింధు అనేది సైన్ చేసింది అంటే మనకి ఆప్షన్ వచ్చి లీనింగ్ అనే స్పోర్ట్స్ బ్రాండ్ తో మనకి పివి సింధు అనే ఆమె సో మనకి ఎండోర్స్మెంట్ డీల్ అనేది సైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద డిజైనర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? ఇది అందరికీ తెలిసే ఉంటుంది బిట్. మనకి ఆన్సర్ వచ్చి పింగళి వెంకయ్య గారు. సో ఆయన మనకి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డిజైనర్ అనమాట. సో అందరికీ ఆల్మోస్ట్ ఇది తెలిసే ఉంటుంది బిట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 2018 నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ నదియా మురద్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? నదియా మురద్ గారు ఉన్నారు కదండి, నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్. మనకి 2018 లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ విన్ చేశారు ఈమె. సో ఈమె ఏ కంట్రీకి బిలాంగ్ అవుతుందంటే ఇరాక్ కంట్రీకి తను బిలాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద ఇండియన్ నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ విన్ ద వరల్డ్ కప్? మనకి ఏ ఇయర్ మనకి విన్ అయింది అంటే 2018 లో విన్ అయిందండి. మనకి నేషనల్ బ్లైండ్ క్రికెట్ టీమ్ అనేది మనకి వరల్డ్ కప్ ని 2018 లో విన్ అవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫీమేల్ క్రికెటర్ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ టు క్రాస్ ద 2000 రన్స్ మార్క్ ఇన్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్? సో మనకి ఏ ఫీమేల్ క్రికెటర్ మనకి 2000 రన్స్ మార్క్ ని బీట్ చేసింది అంటే T20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో మనకి మితాలి రాజ్ గారు మనకి 2000 రన్ మార్క్ ని బీట్ చేశారు. సో ఆన్సర్ వచ్చి మితాలి రాజ్. మనకి విచ్ సిటీ ఇస్ గోయింగ్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ సిటీ ఇస్ గోయింగ్ టు హోస్ట్ ద 2019 G20 సమ్మిట్? మనకి 2019 G20 సమ్మిట్ ని ఏ సిటీ అనేది హోస్ట్ చేయబోతుంది అంటే మనకి ఇది ఆన్సర్ వచ్చి ఒసాకా అండి, ఆప్షన్ 3 ఒసాకా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆన్ విచ్ డే ఈస్ వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేటెడ్? ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ఎన్విరాన్మెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో మనకి June 5th ని మనం ఆప్షన్ 2 అండి, June 5th ని మనం వరల్డ్స్ ఎన్విరాన్మెంట్ డే గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 36th క్వశ్చన్. విచ్ మూవీ వన్ ద ఆస్కార్ ఫర్ ద బెస్ట్ ఫిలిం ఇన్ 2018? 2018 లో ఏ బెస్ట్ ఫిలిం అనేది ఆస్కార్ అవార్డ్ ని పొందింది అంటే మనకి ఆన్సర్ వచ్చి ది షేప్ ఆఫ్ ది వాటర్. షేప్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఆస్కార్ అవార్డ్ ని విన్ చేయడం జరిగిందండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37th. విచ్ కంపెనీ మేక్స్ ద ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రఫేలే? సో మనకి రఫేల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఏ కంపెనీ మనకి చేస్తుంది అంటే మనకి ఆన్సర్ వచ్చి డసాల్ట్ ఏవియేషన్ అండి. సో ఆప్షన్ 1 డసాల్ట్ ఏవియేషన్. మనకి ఆ కంపెనీ అనేది మనకి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది రఫేలేని మనకి అది చేస్తుంది, తయారు చేస్తుంది అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 38th క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్? మనకి దీనికి ఆప్షన్ వచ్చి హెన్రీ అండి, ఆప్షన్ 3 హెన్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్.
Researchers of which institute have created a metamaterial that can protect soldiers from detection by enemy radars? మనకి ఏ ఇన్స్టిట్యూట్ దీన్ని డెవలప్ చేసిందంటే ఆప్షన్ 2 అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, ఐఐటి కాన్పూర్ వాళ్ళు మనకి ఈ మెటా మెటీరియల్ తో మన సోల్జర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మెటీరియల్ అయితే డెవలప్ చేయడం జరిగింది. సో ఇవేంటంటే మనకి ఎనిమీ రేడార్స్ నుంచి డిటెక్షన్ అవ్వకుండా ఇది కాపాడుతుందండి. సో ఈ మెటా మెటీరియల్ అనేది. సో ఆప్షన్ వచ్చి 2 ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూద్దాం. ఇన్ కంప్యూటర్ టర్మినాలజీ ఎంపీఈజీ స్టాండ్స్ ఫర్. ఎంపీజీ అంటే మనకి మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ అండి. ఆప్షన్ 1 మనకి ఎంపీజీ స్టాండ్స్ ఫర్ మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్స్ గ్రూప్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ద సీ ఫ్లోర్ ఈస్ నోన్ యాజ్. సీ ఫ్లోర్ ని మ్యాప్ చేసే స్టడీని ఏమంటామంటే మనం బ్యాథిమెట్రీ అంటామండి. ఆప్షన్ 2 బ్యాథిమెట్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సూజన్ వజోస్కీ ఇస్ ద సిఇఓ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్. సూజన్ వజోస్కీ గారు ఏ కంపెనీకి సిఇఓ అని అడుగుతున్నారండి. సో ఆప్షన్ 1 అండి, యూట్యూబ్ కి సిఇఓ సూజన్ వజోస్కీ గారు ఇస్ ద సిఇఓ ఆఫ్ యూట్యూబ్ అండి. సో ఇప్పుడు మనకి 43rd క్వశ్చన్ చూద్దామండి. వాట్ రిప్రజెంట్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ ఫినోమినా దట్ లైస్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ అరేంజ్డ్ ఇన్ కన్సెక్యూటివ్ అండ్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని కన్సెక్యూటివ్ అండ్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ లో అరేంజ్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అకరెన్స్ ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే మనం హిస్టోగ్రామ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఆప్షన్ వచ్చి 2 అండి, హిస్టోగ్రామ్. సో ఇప్పుడు 44 చూద్దామండి. డిఐఎంఎం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ term refers to which of the following. So DIMM అంటే ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అండి, డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. DIMM స్టాండ్స్ ఫర్ డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో మనకి ఇక్కడ లిస్ట్ 1 లో మనకి సైంటిస్ట్ నేమ్స్ ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ లిస్ట్ లో మనకి ఇన్వెన్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చి ఏ లో గెలీలియో, సెకండ్ థామస్ ఆల్వా ఎడిసన్, సి గ్రహం బెల్ అండ్ 4 కార్ల్ ఫెర్డినాండ్ అనే 4 నేమ్స్ ఇచ్చారండి, సైంటిస్ట్ నేమ్స్. సో సెకండ్ లిస్ట్ లో మనకి టెలిఫోన్, క్యాథోడ్ రే ట్యూబ్, టెలిస్కోప్ అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ అనే 4 ఆప్షన్స్ ఇచ్చారండి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి సో మీకు ఆల్మోస్ట్ 2 ఆప్షన్స్ అనేవి ఈజీగా తెలిసిపోతుందండి. ఇక్కడ మనకి థామస్ ఆల్వా ఎడిసన్ అనే సైంటిస్ట్ మనకి ఎలక్ట్రిక్ బల్బ్ డిస్కవర్ చేశారని చెప్పి అందరికీ తెలిసే ఉంటుంది. సో బి 4 ఆప్షన్ ఉండే చూడండి. సో మనకి 3 and 4 ఆప్షన్స్ లో మనకి 4 ఆప్షన్ అనేది ఉంది బికి. సో నెక్స్ట్ గ్రహం బెల్ మనకి టెలిఫోన్ డిస్కవర్ చేశారు. సో 3కి 1 రావాలండి. సో ఆప్షన్ వచ్చి 4 అవుతుంది మనకి ఇక్కడ. సో గెలీలియో మనకి టెలిస్కోప్ డిస్కవర్ చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ వచ్చి మనకి బల్బ్, గ్రహం బెల్ వచ్చి టెలిఫోన్ అండ్ కార్ల్ వచ్చి మనకి క్యాథోడ్ రే ట్యూబ్ ని డిస్కవర్ చేయడం జరిగింది. సో ఆప్షన్ వచ్చి 4 అండి. సో దీనికి ఆప్షన్ వచ్చి 4 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ వాజ్ ద ఫస్ట్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. మనకి ఇక్కడ తెలుగులో చూస్తే మనకి తప్పు వచ్చిందండి ఆ క్వశ్చన్. సో మనం ఇంగ్లీష్ నే కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఆన్సర్ వచ్చి మనకి లూనా 2 అండి. ఇది ఫస్ట్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ అండి మనకి. సో మూన్ లో ల్యాండ్ అయినటువంటి ఫస్ట్ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 47th. ఇన్ ఎలక్ట్రానిక్ టర్మినాలజీ ఎల్ఈడి స్టాండ్స్ ఫర్. ఇది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుందండి ఈ క్వశ్చన్. లైట్ ఎమిటింగ్ డయోడ్. సో ఆప్షన్ 3 అండి ఇది, లైట్ ఎమిటింగ్ డయోడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. In which year did the first common effluent treatment plant of India commence in Andhra Pradesh to cater to the needs of the small scale industries? మనకి ఆప్షన్ వచ్చి 1989 ఇయర్ లో మనకి ఇది చేయడం జరిగిందండి. సో ఆప్షన్ వచ్చి మనకి 1989. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Which e-governance initiative in Andhra Pradesh is a public grievance redressal system? సో మనకి ఆప్షన్ వచ్చి ప్రజావాణి అండి. నెక్స్ట్ ఈ సెక్షన్ లో మనకి లాస్ట్ క్వశ్చన్ అండి, 50th క్వశ్చన్ లాస్ట్ చూద్దాం. Which smart city in India has become the first to run on 100% renewable energy during the daytime? డే టైంలో మనకి 100% రెన్యూవబుల్ ఎనర్జీతో రన్ అయ్యే సిటీ ఏది ఇండియాలో అంటే, స్మార్ట్ సిటీ ఏది అంటే మనకి ఆప్షన్ వచ్చి డియు అండి.
సో ఇది ఐలాండ్ అయినా కానీ మనకి చూడండి రెన్యూవబుల్ ఎనర్జీతో 100% రెన్యూవబుల్ ఎనర్జీతో డే టైం మొత్తం మనకి అది రన్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఇలాంటి ఐలాండ్స్ని ఇనిషియేటివ్గా తీసుకొని అన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా బాగుంటుందండి అది. సో దీనికి ఆప్షన్ ఆన్సర్ వచ్చి DU అండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈ సెక్షన్లో మనం ఆల్మోస్ట్ అన్ని 50 క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్లో మనం నెక్స్ట్ సెక్షన్ తీసుకొని నెక్స్ట్ 25 ఆర్ 50 క్వశ్చన్స్, మోస్ట్లీ ప్రాబబ్లీ నేను 50 క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో దట్ మనకి ఒక సెక్షన్ అనేది ఒక పార్ట్లో ఉంటుంది. సో మనం అన్ని ఒక దగ్గరగా ఆ పర్టికులర్ సెక్షన్ ఒకే పార్ట్లో మనం చదివేసుకోవడానికి వీలవుతుంది. సో ఈసారి 50 క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.